హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రుచికరమైన గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ క్యాబేజీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యాబేజీ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాబేజీ అయితే వేసుకుంటున్నాను. ఒక చిన్న క్యాబేజీలో హాఫ్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద క్యాబేజీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ క్యాబేజీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. ఆల్రెడీ మనము టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి పచ్చట్లో కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇందులోని 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, క్యాబేజీని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని దీనిపైన మూత పెట్టి పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో నురుకున్న పచ్చట్లా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పచ్చట్లోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పచ్చట్లోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనం వేసుకున్న పోపు అనేది పచ్చడి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.